దీనికి కారణం ఏమనగా తీవ్రమైన పని ఒత్తిడి. ఎందుకు ఇలాగ పని ఒత్తిడి అంటే ఆర్పీలు అసలు క్వాలిఫికేషన్ ఏంటంటే 10th, కానీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఏ పనులు చెప్తారో యాప్ పెట్టి అలాంటి పనులన్నీ ఆర్పీకి అప్పచెప్తున్నారు. దీనివల్ల తీవ్రమైన ఒత్తిడి అనేది ఏర్పడుతుంది ప్రతి ఆర్పీ మీద. కొంతమంది ఇలాగ గుండెపోట్లు వస్తున్నాయి, కొంతమందికి షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు అన్నీ కూడా వస్తున్నాయి. కానీ ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ అనేది కల్పించమంటే ఆర్పీకి కల్పించింది. ఎందుకు కల్పించారు అనేది మాకు అర్థం అవుతుంది. ఎప్పుడు కూడా మమ్మల్ని ఉద్యోగస్తులుగా అసలు ఆర్పీకి గుర్తించట్లేదు. మేము ఎన్నోసార్లు గవర్నమెంట్కి విన్నవించుకున్నాం. ఈ యాప్లు ఇన్ని యాప్లు పెడుతున్నారు, ఎలా చేస్తాం మేము? చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, డిగ్రీ చేస్తున్నారు, కానీ కొంతమంది 10th ఉన్నారు, వాళ్ళు చేయలేరు. కానీ ఎవరైతే చేసిన వాళ్ళు ఉన్నారో వారి వల్ల ఇది చేయలేని ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. ఈఓలు అవనివ్వండి, ఏపీడీలు అవనివ్వండి, పీడీలు అవనివ్వండి, అంటే వాళ్ళకి పైనుంచి చెప్తారు కాబట్టి మనకు కూడా చిన్న స్థాయిలో వాళ్ళు అదే విధంగా మనకి తీవ్రమైన ఒత్తిడి అనేది కలగజేస్తున్నారు. దాన్ని తట్టుకోలేక కొంతమంది ఆసుపత్రి పాలవుతున్నారు, కొంతమంది మరణిస్తున్నారు. కాబట్టి ఈ యాప్లు తక్షణమే ముందు ఆపివేయాలి. ఏదైతే ఇప్పుడు మేము మన డబ్బులు మన లెక్కల యాప్ అనేది మొదలు పెట్టామో అదైతే చేస్తామో, ఏదైతే ఇప్పుడు ఎంసీఏపీ అనేది ఇది అవ్వకుండా మళ్ళీ ఎంసీపీ అనే యాప్ ఇచ్చారో దాన్ని అయితే ఖచ్చితంగా మేము చేయమని చెప్తున్నాము ఈ సభాముఖంగా. అలాగే 4 నెలల బట్టి శాలరీ లేదు, గడ్డి తినాలో మేము అందరం విని అన్నాలు తినాలా, గడ్డి తిని బతకాలి మేము. మీ ఎవరు శాలరీలు తీసుకోవట్లేదా? ఏ అధికారులు అయినా, ఏ రాజకీయ నాయకులైనా మీరు ఎవరు శాలరీ తీసుకోకండి. లోటు బడ్జెట్ ఉన్నప్పుడు ఏమో ఒక ఆర్పీ వ్యవస్థ వచ్చేసరికి మీకు లోటు బడ్జెట్లు ఉంటున్నాయా? అందరికీ ఎలా వేస్తున్నారు శాలరీలు? అందరికి వచ్చేసరికి శాలరీలు వేయడానికి డబ్బు ఉన్నారు, కానీ గవర్నమెంట్ దగ్గర ఆర్పీల దగ్గరికి వచ్చేసరికి శాలరీకి డబ్బులు లేవా? పనులు ఎలా చేయించుకుంటున్నారు? మేము ఇన్ని పనులు చేయాలంటే ఈ పనికి తగిన వేతనం 26,000 చెల్లిస్తే మీరు ఏ యాప్ పెట్టినా మేము వర్క్ చేయగలుగుతాం. లేదు అనుకుంటే 8,000కి తగ్గ వేతనం ఇచ్చినప్పుడు 8,000 తగ్గ పనే చెప్పండి. ఎందుకు చెప్తున్నారు అంత పని ఎక్కువగా? మాకెందుకు ఈ ప్రెజర్లన్నీ? కాబట్టి ఈ జయలక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో ఈ ఆర్పీకి తప్పకుండా న్యాయం చేసే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటారని మేము తెలియజేసుకుంటున్నామండి.